శాంతి. ఈరోజుటి మురళి తారీఖు మే 7, 2025. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, జ్ఞాన యోగాల ద్వారా నిశ్చయం లభిస్తుంది, సాక్షాత్కారాల ద్వారా లభించదు. సాక్షాత్కారాలు కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉన్నాయి. వాటి వలన ఎవ్వరికీ కళ్యాణం జరగదు. ప్రశ్న: తండ్రి చూపించని శక్తి ఏది? కానీ తండ్రి వద్ద ఆ గారడి తప్పకుండా ఉంది. జవాబు: భగవంతుడు సర్వశక్తివంతుడని, వారు చనిపోయిన వారిని కూడా బ్రతికించగలరని మనుషులు భావిస్తారు. కానీ ఆ శక్తిని చూపించనని బాబా అంటారు. అయితే ఎవరైనా తీవ్రమైన నవవిధ భక్తి చేస్తే వారికి సాక్షాత్కారం చేయిస్తాను. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. సాక్షాత్కారం చేయించే ఇంద్రజాలం తండ్రి వద్ద ఉంది. అందువలన ఇంట్లో కూర్చొని ఉన్న బ్రహ్మ సాక్షాత్కారం లేక కృష్ణుని సాక్షాత్కారం అవుతుంది. పాట: నా మనస్సు అనే ద్వారం వద్దకు ఎవరు వచ్చారు? అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: ఈ ఒక్క అంతిమ జన్మలో తండ్రి ఆదేశాన్ని అనుసరించి గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండాలి. ఇందులో సాహసం చూపించాలి. సెకండ్ పాయింట్: శ్రీమతమును అనుసరించి సదా శ్రేష్ఠ కర్మలు చేయాలి. శబ్దం నుండి అతీతంగా వెళ్ళాలి. ఇంతవరకు చదివిన దానిని, విన్న దానిని మర్చిపోయి తండ్రిని స్మృతి చేయాలి. వరదానము: పరిస్థితులను గుడ్ లక్ అనగా మంచి అదృష్టంగా భావించి తమ నిశ్చయం యొక్క పునాదిని గట్టి చేసుకునే అచల్ అడోల్ భవ. వివరణ: ఏ పరిస్థితి వచ్చినా మీరు హై జంప్ చేయండి, ఎందుకంటే పరిస్థితి రావడం కూడా గుడ్ లక్. ఇది నిశ్చయం యొక్క పునాదిని శక్తివంతం చేసుకునే సాధనం. ఎప్పుడైతే మీరు ఒక్కసారి అంగదుని సమానంగా శక్తిశాలిగా అయిపోతారో అప్పుడు ఈ పేపర్ అనగా పరీక్ష కూడా నమస్కరిస్తుంది. ఆ పేపర్ మొదట భయంకర రూపంలో వస్తుంది, తర్వాత దాసీగా అయిపోతుంది. మేము మహావీరులమని ఛాలెంజ్ చేయండి. ఎలాగైతే నీటిపై గీత నిలబడలేదో అలా మాస్టర్ సాగరముపై ఏ పరిస్థితి కూడా దాడి చేయలేదు. స్వస్థితిలో ఉండడం ద్వారా అచల్ అడోల్గా అయిపోతారు. స్లోగన్: పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడంతో పాటు చేదుతనానికి కూడా వీడ్కోలు ఇవ్వండి. అవ్యక్త సూచన: ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయండి. ఒకవేళ వరదాత మరియు వరదాని ఇరువురి సంబంధం సమీపత మరియు స్నేహం యొక్క ఆధారంతో నిరంతరం మరియు సదా సదా కంబైన్డ్ రూపంలో ఉంటే పవిత్రత యొక్క ఛత్రఛాయ స్వతహాగానే ఉంటుంది. ఎక్కడైతే సర్వశక్తివంతుడైన తండ్రి ఉంటారో అక్కడ అపవిత్రత స్వప్నంలో కూడా రాజాలదు. ఒంటరిగా ఉన్నారంటే పవిత్రత యొక్క సౌభాగ్యం వెళ్ళిపోతుంది. అచ్చా, ఓం శాంతి.